ఓం నమో వెంకటేశాయ. అసలు దేవుడికెందుకు కృతజ్ఞతగా ఉండాలి అని ఎవరైనా అడిగితే చెప్పదగ్గ గొప్ప సమాధానం ఇది. నాకున్న ఉద్యోగార్హతలే వేలమందికి ఉన్నాయి, కాని నాకు ఉద్యోగం వచ్చి ఇతరులకి రాలేదు. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండటానికి ఆ కారణం చాలదా? నేను దేవుడికి ఏ ప్రార్థనలు చేశానో అవే ప్రార్థనలు ఇతరులు కూడా చేశారు. వాళ్లకి జవాబు రాలేదు, కాని నాకొచ్చింది. కాబట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నిత్యం నేను ఏ దారిలో ఆఫీస్కు ఇంటికి ప్రయాణిస్తున్నానో అదే దారిలో చాలామంది ప్రమాదంలో మరణించారు. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండటానికి ఆ కారణం చాలదా? హాస్పిటల్లో ఏ పడకమీది నేను బాగుపడి ఇంటికొచ్చానో ఆ పడకమీదే చాలామంది మరణించారు. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండటానికి ఆ కారణం చాలదా? నేనేదైతే పొందానో అది నా శక్తి వల్ల పొందలేదు, నా అర్హత వల్ల కూడా కాదు, కేవలం దేవుడి కృప వల్ల. కాబట్టి ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మానవ సహజమైన అహంకారం ఎప్పుడూ తన విజయాన్ని తన శ్రమతోనే ముడివేసుకుంటుంది. నేను చదివాను కాబట్టి మార్కులొచ్చాయి, నేను కష్టపడ్డాను కాబట్టి ధనం సంపాదించాను అనుకోవడం తప్పుకాదు. కాని అది పూర్తి సత్యం కాదు. మన శ్రమకు అదృష్టం అనే దైవకృప తోడవకపోతే ఫలితం శూన్యం. ఉపనిషద్వచనం. ముండకోపనిషత్తులో భగవంతుని శక్తిని, ఆయన అనుగ్రహం వల్లనే ఈ సృష్టి ప్రకాశిస్తోందని తెలిపే అద్భుతమైన మంత్రం ఉంది. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. అంటే మనలో ఉన్న తెలివితేటలుగాని, మనకు లభించే అవకాశాలుగాని ఆ పరమాత్మ ప్రసాదించిన కాంతి మాత్రమే. వేలమంది పోటీపడుతున్న చోట మనకొక అవకాశం దక్కిందంటే అది మన స్వయం ప్రకాశం కాదు, ఆ పరమాత్మ మనపై ప్రసరింపచేసిన విశేష కరుణ. భాగవతంలో భక్త ప్రహ్లాదుని చరిత్ర మనకు కృతజ్ఞత మరియు శరణాగతి గురించి గొప్ప పాఠం నేర్పుతుంది. హిరణ్యకశిపుడు తన బలంతో లోకాలను జయించానని అహంకరిస్తే, ప్రహ్లాదుడు మాత్రం తన ప్రతి శ్వాస ఆ హరికృప అని నమ్ముతాడు. కలదందురు దీనులయడ కలదందురు పరమయోగి గణముల పాలిన్. ప్రహ్లాదుడు ఎదుర్కొన్న ఆపదలు అన్నీ ఇన్నీ కావు. ఏనుగులతో తొక్కించిన, పాములతో కరిపించిన, కొండపైనుండి త్రోయించిన ఆయన చెక్కు చెదరలేదు. దానికి కారణం తన శక్తి కాదు, తన్ను రక్షించే శక్తి వేరే ఉందని ఆయనకున్న ఎరుక. మనం కూడా జీవితంలో అనేక ప్రమాదాల నుండి, అనారోగ్యాల నుండి బయటపడ్డామంటే అది మన అదృష్టం మాత్రమే కాదు, మనల్ని కనిపెట్టుకుని ఉండే ఆ నారసింహ రక్షణే. హాస్పిటల్ బెడ్ మీద నుండి మనం క్షేమంగా తిరిగొచ్చావంటే మనకంటే మెరుగైన వైద్యం అందినవారు కూడా అక్కడ ప్రాణాలు వదిలి ఉండవచ్చు. అప్పుడు మిగిలేది ఒక్కటే ప్రశ్న: నాకెందుకీ ఆయువు దక్కింది? ఆ ప్రశ్నకు సమాధానమే కృతజ్ఞత. మన నిత్యజీవితంలో ప్రతి క్షణం ఒక అద్భుతమే. మనం పీల్చే గాలికి, తాగే నీటికి మనం ఎన్నడూ వెలకట్టలేము. శ్రీకృష్ణ భగవానుడు గీతలో 15వ అధ్యాయంలో ఇలా అంటారు: అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంటే జీవుల దేహంలో జఠరాగ్నినై ఉండి వారు తినే ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను అని భగవంతుడు చెబుతున్నాడు. అంటే మనం తిన్న ఆహారం రక్తంగా మారుతోందంటే అది మన ప్రమేయం కాదు, మన గుండె కొట్టుకుంటోందంటే అది మన ప్రయత్నం కాదు. ఇవన్నీ గమనించినప్పుడు మన అస్తిత్వమే దేవుడిచ్చిన భిక్ష అని అర్థమవుతుంది. కొన్ని ఆలోచించదగ్గ ఉదాహరణలు. ప్రయాణంలో భద్రత. రోజూ మనం వెళ్లే దారిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షణకాలం తేడాతో మనం క్షేమంగా ఇంటికి చేరుకుంటాం. మన డ్రైవింగ్ స్కిల్స్ మనల్ని కాపాడాయా, లేక మన వెనక ఉన్న అదృశ్య హస్తం కాపాడిందా? అవకాశాల లభ్యత. ఒక ఇంటర్వ్యూలో 10 మంది సమానమైన ప్రతిభ ఉన్నవారుంటే అందులో ఒక్కరికే ఉద్యోగం వస్తుంది. ఆ ఒక్కరూ మనమైనప్పుడు మిగిలిన 9 మంది కంటే మనం గొప్పవాళ్లమని కాదు, మనపై భగవంతుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని అర్థం. ఆరోగ్యం. ఆక్సిజన్ సిలిండర్ మీద బతికే వ్యక్తికి తెలుస్తుంది శ్వాస విలువ. మనం ఉచితంగా పొందుతున్న ఆ శ్వాసకు కృతజ్ఞతగా ఉండటం కనీస ధర్మం. కృతజ్ఞతయే నిజమైన పూజ. భగవంతుడికి మనమిచ్చే కొబ్బరికాయల కంటే మనం సమర్పించే వస్తువుతో పాటు ఆయన మనకిచ్చిన ఈ జీవితానికి మనం చూపే కృతజ్ఞత కూడా కలిపి సమర్పించడం ఆయనకు అత్యంత ప్రీతికరమైనది. పురాణాలు లేదా ఇతర భక్తగాథల్లో చూసిన భక్తుడు కేవలం శరణాగతి చేసినప్పుడు భగవంతుడు మన పట్ల అపారమైన దయతో మనకు సర్వదా శ్రేయస్సు కలిగించటానికి అంకితం అయిపోతాడు.
మనం కూడా నాకది లేదు ఇది లేదు అని బాధపడటం, ఫిర్యాదులు చేయడం మానేసి నాకింత గొప్ప జీవితాన్నిచ్చినందుకు ధన్యవాదాలు అని తలుచుకున్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా నిండిపోతుంది. మన అర్హత కంటే ఎక్కువగా భగవంతుడు మనకిచ్చాడు. మన ప్రార్థనలను ఆలకించాడు. ప్రమాదాల నుండి కాపాడాడు. ఈ ఎరుకతో జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. ప్రతి ఉదయం నిద్రలేవగానే, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ దేవదేవునికి ఒక్క మాట చెబితే చాలు: స్వామీ, నీ కృపకు కృతజ్ఞుణ్ణి. సదా నా ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుగా ఉన్న అహంకారాన్ని నా నుండి దూరం చెయ్యి. విషయవాంఛల కన్నా నీ సన్నిధే పరమావధిగా భావించేలా నాకు నిరంతరం ప్రేరణ కలిగించు. ఎంతో అద్భుతమైన ఈ జీవితాన్ని నాకిచ్చినందుకు నేను సదా కృతజ్ఞుడనై ఉంటాను. స్వామీ, నాకు నీ యందు నిరంతర భక్తి ప్రపత్తులు కలిగి ఉండేలా నన్ను ఆశీర్వదించు. నా జీవితంలో ఎటువంటి కష్టకాలంలోనైనా లేక అత్యంత సంతోషకరమైన సమయంలోనైనా నా మనస్సు నీ నుండి మరలకుండా నన్ను అనుగ్రహించు అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే చాలు. శ్రీవారు ఎంతో సంతోషంతో వీడు నావాడయ్యా అంటూ పొంగిపోయి మన చెయ్యి పట్టుకుని మన ప్రతి అడుగులోనూ దగ్గరుండి నడిపిస్తాడు.